చంద్రబాబు నాయుడు గారి 40 రోజుల పరిపాలన అతి త్వరలో 50 రోజులు పూర్తిగా వస్తుంది. 50 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలందరినీ పిలిచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 40-50 రోజుల్లో సాధించిన ఘన విజయాలకి మీ అందరి కారకులు, మీ అందరికీ నేను షీల్డ్ ఇస్తాను అని చెప్పి వాళ్ళందరికీ షీల్డ్ ఇచ్చి బహుమతులు ప్రదానం చేసి ర్యాంకులు పాయింట్లు ప్రకటిస్తాడేమో చూడాలి. ఆ డిపార్ట్మెంట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందే ప్రకటించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ సెలెక్ట్ చేయడానికి 10 రోజులు చాలా టైం పట్టవచ్చు. బికాజ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ 40-50 రోజులు కావస్తున్న సమయంలో మైన్స్, లేకపోతే బార్ లైసెన్సులు, లేకపోతే పూర్తి స్థాయిలో విగ్రహాల ధ్వంసాలు, చిన్నారుల పైన మానభంగాలు, లేకపోతే నడి రోడ్డు మీద హత్యలు, ఇక భయపెట్టి బెదిరించి ఆత్మహత్యకు ప్రేరేపించేటట్టు వ్యక్తుల్ని మనం ఉసుగొలపడం, తర్వాత వ్యక్తులపైన దాడులు అంటే భౌతిక దాడులు, వీటన్నిటిని కేటగరైజ్ చేసేసి ఒక తాటి మీద తీసుకొచ్చి అవార్డులు ప్రదానం, ర్యాంకులు, పాయింట్లు పట్టికలు, మీరు ఇంత బాగా చేసేశారు, మీరు గొప్పగా చేసేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవార్డులు ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 12 కేసులు పైబడితే నా దగ్గర రాండి అని లోకేష్ గారు చెప్పడం, అంటే కేసులు పెట్టుకుంటేనే మీరు పూర్తి స్థాయిలో నా మనుషులు అని ప్రతిపక్షంలో కార్యకర్తలను ఉసుగొలిపాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మీరు హత్యలు చేయండి అని చెప్పి ఉసుగొలుపుతున్నట్టు కనపడతా ఉంది, మీరు దౌర్జన్యాలు చేయండి అని చెప్పి ఉసుగొలుపుతున్నట్టు కనపడతా ఉంది, మీరు భౌతిక దాడులు చేయండి అని చెప్పి ఉసుగొలుపుతున్నట్టు కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక రకంగా అభివృద్ధి అనేది తీసి పక్కన పెట్టేసి ఇదే అభివృద్ధి అని చెప్పి పక్క రాష్ట్రాలకు, దేశ విదేశాలకు చూపించేటట్టుగా పయనిస్తున్నాడేమో కనిపిస్తూ ఉంది. నిన్న వినకొండలో జరిగిన ఘటన యావత్ దేశం మొత్తం ఉలిక్కుబడే లాంటి ఘటన. ఎవరైనా కానీ అంత దారుణంగా ఎవరైనా నరికి 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 చంపుతారా? చెయ్యి తీసుకొని పక్కన పడిపోయింది తల. అసలు అది చూస్తేనే భయంకరంగా ఉంది, అది చూడాలంటేనే భయంకరంగా ఉంది. ఇక వ్యక్తుల్ని మనం చంపేసేయాలి, ఎలిమినేట్ చేసేసేయాలి కోపం ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుంది అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే తప్పు, మీ గురించి మాట్లాడితే తప్పు, అయ్యా మీరు ఇలా చేస్తున్నారంటే తప్పు. అంటే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది మీకు సంబంధం లేదు, మీ రాజ్యాంగం మీరు చేస్తున్నారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఇన్నాళ్ళు కొనసాగుతున్నారంటే పులివెందుల్లో వాళ్ళకున్న పలుకుబడి అట్లాంటిది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల పంచాయతీ, పులివెందుల రౌడీలు అని చెప్పి మీరు 2014 నుంచి మరీ ఓవర్గా వెళ్ళిపోతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పులివెందులు అనేది చాలా దారుణమైన విష సంస్కృతి మీరు బీజం పోశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2014 కానీ 19లో కానీ పులివెందులలో ఒక్క టీడీపీ కార్యకర్త పైన దాడి ఏమైనా చేయించాడా? ఒక్కరిపైన దాడులు జరిగినాయా? విత్ ప్రూఫ్ చూపించండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చాక 2024 ముఖ్యమంత్రి పీఠం దిగిపోయాక ఫస్ట్ టైం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా పులివెందుల రౌడీ అని చెబుతున్న మీరు, పులివెందుల రౌడీలో అని చెబుతున్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేశారంటే ఎంత దారుణంగా పులివెందుల్లో కూడా మీరు దాడులకి ప్రేరేపిస్తున్నారు అనేది అర్థమవుతూ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ, ఎన్ని పనులే, మేమే గొప్ప, మా కార్యకర్తలు చేసిందే న్యాయం, మేము చేసిందే చట్టం, మా కార్యకర్తలు అది అమలు చేయాలి, మాకు విద్వేషాలే కావాలి, మేము విద్వేషాలు రెచ్చగొట్టి భయాందోళనకు గురి చేసి ఎల్లకాలం మాదే అధికారంలోకి వచ్చే ఆలోచన మేము చేయాలి. ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? లేకపోతే లోకేష్ గారు ఇదేమన్నా చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ సరిలేదు, అని మాట్లాడుతూ ఉన్నాడే. ఈరోజు అదే లా అండ్ ఆర్డర్ మీరు ఎందుకు సరి చేయలేకపోతున్నారు? 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు అన్నారు. ఎంతమందిని తీసుకొచ్చావు స్వామి అంటే అది గతి లేదు. సుగాలి ప్రీతి అంశం న్యాయం ఏం చేశారంటే అది గతి లేదు. సో అక్కడ ఎవరో విశాఖపట్నంలో ఒక ముసలాయన వాలంటీరుగా అసలు తీసేసిన అతను పోయి దాడి చేసేస్తాడంటే అక్కడ పోయి మనం పరమర్శయాత్రలు అవన్నీ చేసి వాలంటీర్లపై దుష్ప్రచారం చేస్తాం. సరే, ఆ వాలంటీర్లు మీ వ్యవస్థ ముందేమో ఎన్నికల ముందేమో 10,000 ఇస్తా ఉన్నారు, ఎన్నికలు ఎంత 10,000 లేదు. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఒక చిన్న పసి బిడ్డ, ఆ అమ్మాయి పైన అఘాయిత్యం జరిగి ఆ బిడ్డని చంపేసి ఇప్పటికి కూడా మృతదేహం దొరక్కపోతే ఓ పక్క పరదాల్చాడు ముఖ్యమంత్రి అని చెప్పి మొన్నటిదాకా ప్యాలెస్ బిల్ అని మాట్లాడినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఆయన బయటకు వచ్చి ఏదో ప్రజల దగ్గర ఏదో వినతులు స్వీకరిస్తూ ఉన్నాడు. ఎంతసేపు ముచ్చుమురికి వెళ్ళి ఆయన పరామర్శించి రావచ్చు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే నారా లోకేష్ రోడ్లు వెంబడి నేను తిరుగుతాను, అందరిని నేను కలుస్తాను, అందరితో నేను కూర్చుంటాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దారుణంగా ఉందని ప్రచారం చేశాడే. మరి ముచ్చుమరి లాంటి వాళ్ళ తండ్రి బతిలాడుకున్నాడు, అయ్యా నా బిడ్డను నాకు అప్పచెప్పండి అని ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ ఏడుపు నారా లోకేష్ గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో అర్థం కాలేదా ఆ బిడ్డ ఏడుపు?
ఎందుకు అర్థం కాలేదు? అంటే మీరు అధికారంలో ఉంటే ఒకలాగా, మీరు ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా. మీరు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ నాయకులు, మీ పార్టీ క్యాడర్ కావాలి మీకు. సామాన్య ప్రజలు పని లేదా? అంటే సామాన్య ప్రజలు ఓట్లు మాత్రం కావాలి, కానీ సామాన్య ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం మీరు ఎప్పుడు చేయరు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది, సామాన్యంగా న్యూట్రల్గా ప్రజలు ఉండే ఓట్ బ్యాంక్ ఉంది. ఆ న్యూట్రల్ ప్రజలు ఓటు బ్యాంకుతో మీరు గెలిచినప్పుడు న్యూట్రల్ ప్రజల ఓటు బ్యాంకుని మీరు వాళ్ళని ఎందుకు భయాందోళనకు గురి చేయాలి? టీచర్లు ఉన్నారు, వాళ్ళకి ఏదో చేసేస్తారు అని చెప్పారు. ఈరోజు ఏం చేశారు? వాళ్ళకి ఏం చేశారు? ఆ జీపీఎస్ అమలు చేస్తామని చెప్పి గెజిట్ రిలీజ్ చేసి మళ్ళీ వెనక్కి లాగి మళ్ళీ ముందుకు పెట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి టైం అంతా సరిపోతుంది. అధికారులు కూడా ఆయన గెజిట్లు, జీవోలు ఇవన్నీ పట్టించుకోవట్లేదా? అధికారులు కూడా ఆయన చెప్తే చేస్తారు, కానీ అధికారులు చెప్పి సొంతంగా చేసేస్తేనే అయిపోద్దా? చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం పట్టించుకునే టైం లేదా? ఒకటైతే వాస్తవం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. 100%. ఎంత దారుణాతి దారుణంగా ఉందంటే లా అండ్ ఆర్డర్, మీరు ఇంకా చెప్పినా కూడా ఎన్ని దాడులు జరుగుతున్నాయో సామాన్యులు మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు రేపొద్దు సాక్షి ఎవరు? మొక్కై వంగన్నాయి మానై వంగునా అని ఒక సామెత ఉంటుంది. రేపొద్దున ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది? రేపొద్దున ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయి వంగిద్దా? రేపు వీలుదాళ్ళు అటుదాళ్ళు ఇంకా క్రైమ్ రేట్ అనేది ఎక్కడ పెరిగిపోయి ఫైనల్గా రాష్ట్రం అభివృద్ధి సంగతి దేవుడు ఎరుగు, మనుషులు మిగిలేటట్లేరు ఇక్కడ. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అధికారం వస్తే వైసీపీ వాళ్ళు ఊర్లు కార్లు చేసిపోయి గతంలో ఎప్పుడో జరిగాయి. అంటే కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ వాళ్ళు ఊర్లు కార్లు చేసి వీళ్ళు అధికారుల కోసం వాళ్ళు ఊర్లు ఖాళీ చేసిపోయేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆ స్థితికి తీసుకొచ్చారు ఫైనల్గా. ఇంతమంది చదువుకొని ఉన్నాం, ఇంతమంది పేటెంట్ రైట్స్ అనేది మీకు బాగా దొరికినాయి. దాడులు, విష సంస్కృతి బీజం, లేకపోతే ఫేక్ ప్రచారాలు, ఇవన్నీ మీకు పేటెంట్ రైట్లు అని బాగా దొరికినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేటెంట్ రైట్లు ఏంటి? నాడు నేడు లాంటివో, లేకపోతే 17 మెడికల్ కాలేజీలు కట్టడం, పోర్ట్లు, సచివాలయాలు, ఇట్లాంటివి ఆయన పేటెంట్ రైట్లు. ఆ దారిని పోతున్న ఆయన చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనిపిస్తుంది. ఫైనల్గా మీరు ఎలా వెళ్ళినా ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రజలు అధికారం ఎవరికి శాశ్వతంగా ఎవరికి ఉంచరు. ఖచ్చితంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ అర్థమైపోద్ది. అందరికీ చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అధికారం ఎవరికి శాశ్వతం కాదని. కానీ ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. బికాజ్ 2004లో అధికారం కోల్పోయారు, 2009లో కోల్పోయారు, 2019లో కోల్పోయారు. ఆయన దాదాపు 3 సార్లు అధికారం కోల్పోయారు. వచ్చిన మిగిలిన 3 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని వచ్చాడు. ఏ రోజు కూడా సింగిల్గా ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దాఖలాలు అయితే లేవు. మరి చూడాలి ఆయన విధానాలు ఏమైనా మార్చుకుంటాడా లేదా. ఇందాక కూడా అదేదో శ్వేతపత్రం అన్నాడు, దాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు ఈరోజు అది రిలీజ్ చేయకుండా.